వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. రిషబ్ శెట్టి వాట్ ఏ మ్యాన్. అసలు ఆ డైరెక్షన్ ఏంది, ఆ విజువల్స్ ఏంది, ఆ ఫైట్ సీక్వెన్స్ ఏంటి, అసలు మ్యాడ్. అసలు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నేను ఇప్పుడు ఏ మూవీ గురించి మాట్లాడుతున్నానో, కాంతారా. సో ఈ రోజు మనం కాంతారా మూవీ రివ్యూ చూద్దాము. ఇది మూవీలో చెప్పుకోవడానికి చాలానే ఉన్నాయి భయ్య, అలాగే మైనస్ పాయింట్లు కూడా చాలానే ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ఇది మనకు తెలిసిన స్టోరీనే. ఆ కాంతారా అనే విలేజ్, ఆ ఊరికి కాపలా కాస్తున్న గులిగ స్టోరీ, వరాహ స్వామి స్టోరీ. సో వీళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది కాంతారా మూవీ. ఇక్కడ ఈ కాంతారాకి దగ్గరలో బాంగ్రా అనే ఒక రాజ్యం ఉంటుంది. ఇక్కడ ఆ రాజ్యం నుంచి 3 జనరేషన్ వాళ్ళు కాంతారా పైకి యుద్ధం చేయడానికి పోతారు. సో వాళ్ళు కాంతారాని ఏం చేశారు, వాళ్ళ నమ్ముకున్న దేవుడు కాంతారాన్ని కాపాడా లేదా అనేదే స్టోరీ. రిషబ్ శెట్టి మూవీస్ కొంచెం డ్రామా యాడ్ చేసి స్లో పేస్డ్ డ్రామా లాగే ఉంటాయి భయ. ఆయన ప్రీవియస్ మూవీస్ కూడా అంటే మీరు చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, చాలా మందికి ఎక్కకపోవచ్చు, కానీ ఇంటర్వెల్ ఫైట్ బాగుంటుంది, అక్కడ ట్విస్ట్ బాగుంటుంది. చాలా వరకు డ్రామా ఫస్ట్ హాఫ్ లోనే అయిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో స్టోరీ ఏం జరగదు భయ్య. అండ్ ట్విస్ట్ బాగుంటాయి, వాటిని చాలా బాగా రివీల్ చేశారు. ఆ ట్విస్ట్ అని, ఆ ట్విస్ట్ లకి మనం కనెక్ట్ అవుతాం. ఫైట్ సీక్వెన్సెస్ బాగున్నాయి, ఆ విజువల్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ కి ఫిదా అవుతాం. కాంతారా 1 లో లాగానే ఇందులో కూడా డివైన్ క్లైమాక్స్ ఉంటుంది, కానీ దానికంటే ఇంకా బాగుంటుంది. ఆయన యాక్టింగ్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్ సీక్వెన్స్, అక్కడ జరిగే యుద్ధం సీన్స్ కానీ, ఇవి చాలా బాగుంటాయి. సో ఈ మూవీ కూడా వరాహ రూపం సాంగ్ తోనే ఎండ్ అవుతుంది భయ్య. సో ఈ మూవీకి ఇంకో పార్ట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ కాంతారాలో ఒక రాజు ఈ భూమి మీరే తీసుకోండి అని చెప్పి కాంతారా వాళ్ళకి ఇస్తారు కదా. నాకు తెలిసి ఆ స్టోరీ తీస్తారేమో. కాంతారా పార్ట్ 1 లో రిషబ్ శెట్టి వాళ్ళ నాన్న చనిపోతాడు కదా, అదే మాయమవుతాడు కదా, అక్కడికి కనెక్ట్ అవుతుందేమో చాప్టర్ 2. చూడాలి మరి ఏం చేస్తారు. కానీ ఈ మూవీలో టెక్నికల్ వాల్యూస్, రిషబ్ శెట్టి యాక్టింగ్, బీజిఎం, మ్యూజిక్, యాక్టర్స్, హీరోయిన్ ఏమైనా ఎవరు ఇలా చూపించలేదు ఇప్పటి వరకు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేసుకో. ఈ మూవీ చూసాక ఒకటి అనిపించింది నాకు, పర్సనల్ గా అనిపించింది. ఇది కొంతమంది ఉంటారు ఎందుకు డివైన్ మూవీ అని చెప్పి నేషనల్ పార్క్ లో మూవీ తీసి మన మొఖాన పడతారు, నాకు అలాగే అనిపించింది. ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు లేండి, ఎంత తక్కువ మాట్లాడుకున్నా అంత బెటర్ టీఎఫ్ఐ కి. సో ఈ మూవీలో విఎఫ్ఎక్స్ చాలా తక్కువ వాడారు, మాక్సిమం రియల్ లొకేషన్ లోనే షూట్ చేశారు, అక్కడక్కడ సెట్స్ వేసి తీశారు. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఆ ఒళ్ళోకి మనల్ని తీసుకొని పోతాయి, ప్రీవియస్ కాంతరా అలాగే. ఈ మూవీ గురించి, ఈ మూవీలో మాస్ ఎలిమెంట్స్ చాలా తక్కువే ఉంటాయి భయ్య. ఇది మాస్ మూవీ అయితే కాదు, మాస్ ఎలిమెంట్స్ చాలా తక్కువే ఉంటాయి. కానీ ఇలాంటి డివైన్ మూవీస్ అప్పుడప్పుడు ఈ జనరేషన్ లో కూడా రావాలి. కానీ ఈ మూవీ సిరీస్ ని ఎక్కువ లాగకండి. మీరు వేరే మూవీస్ చేసి అక్కడ మీ యాక్టింగ్ పొటెన్షియల్ ని ప్రూవ్ చేసుకొని ఇక్కడికి రండి, అంతేగాని రాఘవ లారెన్స్ లాగా అన్ని ముని 1 ముని 2 ఇలా తీసుకుంటూ పోకండి. వేరే మూవీస్ కూడా చేసి అక్కడ నుంచి మీరు మళ్ళీ ఇక్కడికి రండి. సో ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3 భయ్య. రిషబ్ శెట్టి ఆయన డెడికేషన్ కి, ఆయన డైరెక్షన్ కి ఇస్తున్న రేటింగ్ ఇది. సో వీకెండ్ కి ఇది మంచి మూవీ అవుతుంది, వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఈ మూవీలో అన్ని ప్లేస్లేనా, మైనస్ పాయింట్స్ ఏం లేవా అంటే చాలానే ఉన్నాయి భయ్య. ఫస్ట్ 15 మినిట్స్ బాగుంటుంది, మీరు ఫస్ట్ 15 మినిట్స్ మిస్ అవ్వద్దండి. సో దాని తర్వాత చాలా వరకు స్లోగా ఉంటుంది, ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంటుంది. అక్కడి వరకు సినిమా లేదు, అలాగే స్లోగా నడుస్తూ ఉంటుంది. రిషబ్ శెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కాంతారాన్ని వదిలేసి ఆ రాజ్యానికి సివిలైజేషన్ నేర్చుకోవడానికి వెళ్తారు. సో అక్కడ వాళ్ళకి ఏమేం జరిగాయి అనేది మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగే ఉంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బాగుంటాయి భయ్య. తర్వాత ఒక రథం సీన్ ఉంటుంది, ఇది బాగుంటుంది. ఆ తర్వాత ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంటుంది. సో అక్కడ ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ కూడా కొంచెం లాగే అనిపించింది నాకు, కానీ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆ యుద్ధం సీన్స్ గానీ బాగా ఉంటాయి. నాకైతే పర్సనల్ గా దీనికంటే ఫస్ట్ పార్టే కొంచెం బాగా నచ్చింది, బట్ ఇది కూడా బాగుంది. బ్లడ్ వచ్చేసింది, వెళ్ళి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. ఇది ఇవాల్టి వీడియో. సైనింగ్.